ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సో ఇవాళ 6వ ఆవరణ షష్టావరణ మొదలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి అందులో ఉన్న దేవతా శక్తి రూపాలను చదివిన తర్వాత ముందు వెళ్దాం. శ్రీచక్ర షష్ఠావరణ దేవతాః సర్వజ్ఞే సర్వశక్తే సర్వైశ్వర్యప్రదాయిని. సర్వజ్ఞే సర్వశక్తే సర్వైశ్వర్యప్రదాయిని సర్వజ్ఞానమయి. సర్వజ్ఞానమయి అఘాత ప్రయోగంతో చదవాలండి సంయుక్తాక్షరాలు వచ్చినప్పుడు. సర్వవ్యాధి వినాశిని. సర్వవ్యాధి వినాశిని సర్వాధార స్వరూపే. సర్వాధార స్వరూపే సర్వపాపహరే సర్వానందమయి సర్వరక్షాస్వరూపిణి సర్వేప్సిత ఫలప్రదే. సర్వేప్సిత ఫలప్రదే సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగిని. సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భ యోగిని. సర్వజ్ఞే సర్వశక్తే సర్వైశ్వర్యప్రదాయిని సర్వజ్ఞానమయి సర్వవ్యాధి వినాశిని సర్వాధార స్వరూపే సర్వపాపహరే సర్వానందమయి సర్వరక్షాస్వరూపిణి సర్వేప్సిత ఫలప్రదే సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగిని. సో మనం నిన్న 5వ ఆవరణ గురించి పంచమావరణ గురించి తెలుసుకున్నామండి. పంచమావరణ షష్టావరణ రెండిట్లో కూడా 10 త్రికోణాలతో కూడిన త్రిభుజాలు ఉంటాయి అని కూడా తెలుసుకున్నాం నిన్నటి క్లాస్లోనే. సో పంచమావరణని మనం బహిర్దశారం అంటాము, అలాగే షష్టావరణని అంతర్దశారం అంటాం. రెండూ కూడా 10 త్రికోణాలతో ఉన్న వలయాలు అయినప్పటికీ కూడా ఒకటి బయటకి ఒకటి లోపలికి. మనం అనుకున్నాం కదా, మొదటి స్టెప్ నుంచి మొదలు పెట్టుకొని మొదటి ద్వారం గుండా అంటే మొదటి ఆవరణ గుండా మన ప్రయాణం మొదలు పెట్టినప్పుడు అలా ముందుకు మన ప్రయాణం సాగుతూ లోపలికి వెళ్తున్న కొద్దీ కూడా మనం షోడశ దళ పద్మ వలయం చూసాము 2వ ఆవరణలో, తర్వాత అష్టదళ పద్మం చూసాము, ఆ తర్వాత 14 త్రికోణాలతో కూడిన చతుర్థావరణ చూసాము, తరువాత 10 త్రికోణాలతో ఉన్నటువంటి పంచమావరణ, ఇప్పుడు షష్టావరణ. రెండూ కూడా 10 త్రిభుజాలే ఉంటాయి. రెండూ కూడా మనకి 2 ఆవరణల్లో కూడా మనకి వ్యక్తం అయ్యేది ఏమిటి అంటే సర్వము, అంతటా అన్నిటా అన్నీ ఏదైతే ఉంటుందో శక్తి, ఆ శక్తి స్వరూపం వివిధ స్థాయిల్లో ఎలా మనకి అవగతం అవుతుంది, ఎలా మనలోనే నిద్రాణ స్థితిలో ఉన్న శక్తి మేల్కొని మనకి దోహదపడుతుంది ఈ ప్రయాణంలో అనేదే మనకి పంచమావరణలోను షష్టావరణలోను అవగతమవుతూ వస్తుంది. సో మనం నిన్న తెలుసుకున్నాం పంచమావరణ వివరణ తెలుసుకున్నప్పుడు సర్వార్థ సాధక చక్ర స్వామిని కులోత్తీర్ణ యోగిని. సర్వ అర్థ సాధక, అన్నిటినీ సంపాదించటానికి కావలసినటువంటి శక్తి. అన్నిటినీ అంటే ప్రాపంచిక విషయాలకు సంబంధించిన ఆస్తులు ఐశ్వర్యాలు కాదు, మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ధార్మిక జీవన విధానానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు, లేకపోతే కావలసినటువంటి వనరులు అని అనుకోవచ్చు. సో అటువంటి వాటన్నిటినీ సాధించటానికి కావలసినటువంటి శక్తిని ఇవ్వగలదు సర్వార్థ చక్రస్వామిని, సాధక చక్రస్వామిని. దాని ద్వారా ఎప్పుడైతే ఆ శక్తి సామర్థ్యాలను సంపాదించుకొని మన సాధనని కొనసాగిస్తూ వెళ్తున్నామో కుల ఉత్తీర్ణ యోగిని, మనం మన కుండలిని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఉత్తీర్ణలో అవ్వగలుగుతాం. అంటే ఇప్పటి వరకు చేస్తున్న ప్రయాణంలో మనం ఒక పరీక్ష అని అనుకుంటే ఏ వేటినైతే వదిలేసుకొని రావాలో, ఏ వేటినైతే మనతో పాటు తీసుకొని రావాలో తెలుసుకుంటూ వస్తూ మన ఆలోచనలను మన బుద్ధిని మార్చుకుంటూ తద్వారా మనకు కావలసినటువంటి సామర్థ్యాన్ని మనం చేకూర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం చేసే ప్రయాణంలో మనం మనకు ఒక పరీక్ష పెట్టారు అని అనుకుంటే అక్కడ మనం సాధించే విజయం అన్నమాట. అందువల్ల కుల ఉత్తీర్ణ యోగిని అంటే మనకి మనల్ని తెలుసుకునే శక్తి కలగడం, మనలోనే ఉన్న మన శక్తిని
చేసుకోగలిగిన సామర్థ్యాన్ని, అంటే మనల్ని దగ్గర చేయడానికి అవసరమైనటువంటి శక్తి కులోత్తీర్ణ యోగిని. ఇప్పటి వరకు ఎందుకు మనల్ని దగ్గర చేయాలి, మనలో ఉన్న మనల్ని తెలుసుకోవాలి అంటే, ఇప్పటి వరకు మనం వెతుక్కుంటూ ఉన్నాం ఎక్కడో ఏదో శక్తి ఉంది, బయట నుంచి ఆ శక్తి మన దగ్గరికి వచ్చి మనకు సహాయపడుతుంది, లేకపోతే ఎక్కడో మనల్ని ఎంకరేజ్ చేస్తుంది, లేకపోతే దానివల్ల మనకు ఎన్నో వరాలు ఇస్తుంది. ఇలాంటి ఒక భ్రమలో బ్రతికాం కాబట్టి అది కాదు నిజమైనది. నిజమైన శక్తి నీలోనే ఉంది, అది నువ్వు తెలుసుకోవాలి, ఆ స్థితిని చేరాలి, దానికి దగ్గరగా వెళ్ళాలి. బాహ్య విషయాలన్నిట్లో పడిపోయి దూరం వెళ్ళిపోతున్నావు నీలో ఉన్న శక్తిని తెలుసుకోవడంలో. కాబట్టి ఇప్పుడైనా సరే దగ్గరికి చేరు అని దగ్గరికి చేర్చిందట ఆ శక్తి. అది కులోత్తీర్ణ యోగిని ద్వారా మనకు అర్థమైన విషయం. మన కుండలిని యాక్టివేట్ అవ్వడం, నిజమైన శక్తిని అర్థం చేసుకోగలగడమే చేరు అవ్వడం. అది కాబట్టి కులోత్తీర్ణ యోగినికి అర్థం అలా తెలుసుకోవచ్చు. ఇప్పుడు 6వ ఆవరణ తీసుకున్నట్లయితే ఇక్కడ మొదటి నామం అంటే మొదటి శక్తి స్వరూపంగా చెప్పుకున్నది సర్వజ్ఞే. జ్ఞ అంటే జ్ఞానానికి ప్రతీక, జ్ఞానము అన్న అర్థాన్ని సూచిస్తుంది జ్ఞా అన్న అక్షరం కూడా. సో సర్వజ్ఞే అంటే అన్ని రకాల, అంటే అంతా ఉన్న జ్ఞానం అని అనుకోవచ్చు. ఈ ప్రకృతిలో ఉన్నదని అనుకోవచ్చు, లేదనుకుంటే మనకు తెలియని ఒక కాస్మిక్ పవర్ అనుకోవచ్చు, ఏదైనా సరే. సో ఆ అంతా ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది సర్వజ్ఞే. అంటే ఇప్పుడు కులోత్తీర్ణ యోగిని ద్వారా ఆ స్థాయి కుండలిని యాక్టివేట్ చేసుకొని, లేదా తనలో ఇప్పటి వరకు నిద్రాణ స్థితిలో ఉన్న శక్తిని తను చూడగలిగి తనని మేల్కొల్పగలిగిన సాధకునికి ఇక్కడ అంతా బోధపడుతుంది. ప్రకృతికంగా ఉన్నటువంటి, అంటే ఈ నేచర్ లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ ఏంటి, ఇవన్నీ కూడా అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళగలుగుతారు. కాబట్టి సర్వజ్ఞే అంటే ఇది కాదు ఈ విషయ పరిజ్ఞానమా, లేకపోతే ఆ శాస్త్రంలో ఒక జ్ఞానం రావడమా, ఇలా కాకుండా అన్ని విషయాలకి సంబంధించి. ఎందుకు అంటే మన శక్తి స్వరూపాన్ని ఎలా తెలుసుకుంటున్నాం, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటిలోనూ ఉంది, అంతకు ముందు కూడా ఉంది, సనాతనంగా కూడా ఉంది శక్తి అని చెప్పుకుంటున్నప్పుడు, సో మనం ఇప్పుడు తెలుసుకునే విషయాలు ఏవైతే ఉంటాయో, ప్రాపంచిక విషయాలు కావచ్చు, ఇంకేమైనా ఆధ్యాత్మిక విషయాలు కూడా కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు మనకి ఇక్కడ తెలుస్తున్న జ్ఞానం. కానీ ఇవన్నీ ఏర్పడడానికి కూడా ముందు ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అది కూడా బోధపడుతుంది. అంటే అసలు శక్తి అంటే ఏంటి, ఈ శక్తి ఎందుకు ఉంది, మన కోసం ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా నిజమైన జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి సర్వజ్ఞే అనే శక్తి రూపం ద్వారా సాధకునికి అర్థమవుతుంది. అప్పుడు ఇక అంటే అలా వచ్చిన స్థితిలో ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఏదో ఒక ఎక్స్పర్టైజేషన్ ఉండనవసరంలో, ఒక ఫీల్డ్ లేకపోతే ఒక స్కిల్లో ఒక టాలెంట్ పర్టికులర్ గా ఉంది అని చెప్పనవసరం లేదన్నమాట. ఏ విద్యనైనా సరే ఆకళింపు చేసుకోగలిగిన సామర్థ్యం, శక్తి వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే సర్వజ్ఞే కదా, అన్ని జ్ఞానాలతోనూ పరిచయం ఏర్పడిపోయింది. అంటే అన్ని రకాల విద్యల గురించి అవగాహన వచ్చింది తెలియకుండానే. అది అంటే వాళ్ళు అందులో ఒక సర్టిఫికేట్ కోర్స్ చేశారా, లేకపోతే అందులో ఒక డిగ్రీ పట్టా పుచ్చుకున్నారా అని కాదు. వాళ్ళు చేసిన సాధన వల్ల వాళ్ళకి కలిగిన శక్తి సామర్థ్యాలు ఏంటి అంటే, అన్నిటినీ అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని వాళ్ళు పొందగలగడం అనమాట. కాబట్టి సర్వజ్ఞే అంటే ఎలా అంటే నిండుకుండా, అంటే వాళ్ళు అన్ని తెలిసినప్పటికీ కూడా డాంబికంగా అందరికి చూపించుకొని ఆడంబరాలకు పోరు. నా దగ్గర ఈ టాలెంట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఈ మాయలు ఉన్నాయి, ఈ మహిమలు ఉన్నాయి, ఇట్లాంటివేవి వాళ్ళు వ్యక్తపరచరండి. అంటే అవి చూపించారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంది, చూపించకపోతే వీళ్ళ దగ్గర లేదన్న భ్రమలో మనలాంటి వాళ్ళం ఉంటాం. కాబట్టి సో వాళ్ళ దగ్గర వచ్చింది, వీళ్ళు సర్వజ్ఞులు అని ఎప్పుడు చెప్తాము అంటే, వాళ్ళు మనకి వాళ్ళ పవర్స్ ఏమన్నా చూపిస్తే, లేకపోతే వాళ్ళు మ్యాజిక్స్ చేసి మన కష్టాలు తొలగించాను, లేకపోతే మనకి ఇప్పటికిప్పుడు ధనికుల్ని చేసేస్తేను ఆ మ్యాజిక్స్ తో, అప్పుడే నమ్ముతాము అని అంటే కనుక అది మన అజ్ఞానం, అది మనకు అజ్ఞానం. ఎందుకంటే వాళ్ళు సర్వజ్ఞులు, మనకు అజ్ఞానం అనమాట. మ్యాజిక్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఉండద్దు. సర్వజ్ఞులు కాబట్టి వాళ్ళు ఏదో ప్రత్యేకంగా ఉంటారు, వాళ్ళు ప్రత్యేకమైన వస్త్రధారణ వేషధారణ ఉండి, లేకపోతే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ప్రత్యేకమైన వాతావరణంలో ఉంటారు, లేకపోతే ఇంకా ఏమైనా వింతలు విశేషాలు మనకి చూపిస్తారు, అవి కాదు మనం ఆలోచించాల్సింది. అవి వాళ్ళు చూపించరు కూడా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ ప్రాపంచిక విషయాలు ఏంటి, వాటి వెనక ఉన్న మూలం ఏంటి, ఇవి ఎందుకు ఇలా ఉన్నాయి, ఈ వ్యక్తి ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు, లేదా వీళ్ళు మన నుంచి ఇది ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి తెలిసినా సరే తొణకకుండా ఉంటారు అనమాట. నిండుకుండా తొణకదు అంటారు కదా, మనకి చిన్న చిన్న సామెతలు చాలా ఉన్నాయి. అన్ని ఉన్న అమ్మ అణిగి ఉంటుంది, ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడుతుందని. సో అలాగా
అంత జ్ఞానాన్ని పొందినా కూడా వాళ్ళ అనకువని వాళ్ళ వినయాన్ని వాళ్ళు ఎప్పుడూ కోల్పోరు. నాకే అన్ని తెలుసు, నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే అందరూ వినాలి, లేకపోతే నేను చెప్పిన తర్వాత అది మారడానికి లేదు, నా మాటే శాసనం అన్న పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. ప్రకృతి తన కార్యాలను తను చేసుకుపోతుంది, తనకు అర్థమవుతున్నది తనకు అర్థమవుతుంది అంతే. ప్రకృతి విషయాల్లో తను అడ్డురారనమాట. అది ఎలా జరగాలో అలా జరగాలి. అంటే ఇప్పుడు ఒకరికి ఇటువంటి జ్ఞానం పొందారు, ఒక సాధకులు సర్వజ్ఞులు అయ్యారు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎదుటి మనిషిని చూసి, లేకపోతే వాళ్ళల్లో ఉన్న లోపాలను వేలెత్తి చూపించడము, వాళ్ళని హేళన చేయడము, లేదని వాళ్ళని ఇంకా బలవంతంగా వేరే విషయాల వైపు వాళ్ళ ఆలోచనను మార్చాలన్న ప్రయత్నం చేయడము, లేదా జరుగుతున్న వాటిని, అంటే ఇప్పుడు సునామీ వస్తుంది దీన్ని నేను ఆపేస్తాను అనే అవసరం వాళ్ళకి లేదన్నమాట. సునామీ అనేది ప్రకృతి కార్యం, అది జరగవలసిందే. భూకంపాలు ప్రకృతి కార్యం, జరగవలసి ఉంటే జరగవలసిందే. ఎంత తీవ్రతలో జరగాలి అనుకుంటే అవి జరగవలసిందే. వాటిని ఆపే శక్తి నీకు లేదా, నువ్వు ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నకి సమానం ఉండదు. ఎందుకంటే తన పని తనకు తెలిసిన విషయాన్ని తను తెలుసుకుంటాడు. బయట ప్రకృతి చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ ప్రకృతి చేస్తుంది. ప్రకృతికి విరుద్ధంగా తన ఆలోచనని పోనివ్వరు. అది సర్వజ్ఞత్వం అన్నమాట. అలాంటి జ్ఞానాన్ని, అన్ని విషయాలు తెలిసినా కూడా వాటికి సంబంధించిన జ్ఞానాన్ని అంతవరకే, జ్ఞానంగా మాత్రమే స్వీకరించగలగడం. సో ఇలాంటి స్థితి ఒక సాధకునికి, అంటే ఒక జ్ఞాన ద్వారాలు తెరుచుకున్నాయి అని అనుకోవచ్చు అనమాట. ఇది సర్వజ్ఞ అన్న శక్తి నామం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత సర్వశక్తే, మళ్ళీ మనం ఆల్రెడీ ఇవన్నీ శక్తి రూపాలని అనుకుంటున్నాం. సో అంత జ్ఞానమే, అన్నిట్లో ఉన్న విజ్ఞానం తనకు బోధపడింది అని అనుకున్న తరువాత సర్వశక్తే, ఇంకా వాళ్ళకి అర్థమవుతున్న విషయం ఏమిటి, వాళ్ళు చేయలేని పని, వాళ్ళకు ఒక అసమర్థత ఉంది, ఇది వాళ్ళ సామర్థ్యానికి మించిన పని అని ఏ విషయంలోనూ వాళ్ళకి అనిపించాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే అన్నిటికీ సంబంధించిన జ్ఞానం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అది ఏ సబ్జెక్ట్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళు అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అంటారు కదా, మల్టీ ఫేస్ పర్సన్స్, మల్టీ స్కిల్డ్ పర్సన్స్ అంటూ ఉంటాం కదా జనరల్ గా మనం కేటగరైజ్ చేసుకునేటప్పుడు పీపుల్ ని. అంటే వీళ్ళల్లో ఒకటి కాదు, చాలా రకాల టాలెంట్స్ ఉంటాయి. ఆర్ట్స్ ఉండొచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, మంచి మంచి క్వాలిఫికేషన్స్, అంతకు మించిన పరిజ్ఞానం వేరే విషయాల్లో కూడా, అంటే రాజకీయ పరంగా జ్ఞానం ఉండొచ్చు, లేదా వ్యాపార పరంగా జ్ఞానం ఉండొచ్చు. ఇలా మల్టీ టాలెంటెడ్, మల్టీ ఫేస్ పీపుల్ చాలా మందిని మనం సహజంగా కూడా చూస్తూ ఉంటాం. జనరల్ గా కొంతమందిలో అలాంటి టాలెంట్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మ్యూజిక్ అనుకుంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కాకుండా నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలిగిన కెపాసిటీ, వోకల్ గా కూడా వాళ్ళకి మంచి వాక్కు, కంఠం, వాయిస్ కనుక వాళ్ళకు ఉన్నట్లయితే ఆ విధంగా కూడా వాళ్ళు మంచి మ్యూజికల్ ఎక్స్పర్ట్ అవ్వగలిగిన అవకాశం. ఇలా మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉంటారని ఎలా అయితే అనుకున్నాము, సేమ్ అలాగే ఇక్కడ కూడా అన్ని విషయాలకు సంబంధించిన జ్ఞానం వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇది నాకు చేతనవ్వని పని, ఇది నేను చేయలేని పని, ఇది నా సామర్థ్యానికి మించింది అన్నది ఉండదు కదా. సో వాళ్ళకంతా కూడా శక్తిమయమే ప్రతిదీ. అంటే వాళ్ళు చూడడానికి చాలా బలిష్టంగా, ఫిజికల్లీ ఫిట్ గా కనిపిస్తూ సిక్స్ ప్యాక్ బాడీతో ఉంటారు, లేకపోతే ఇంకా సాలిడ్ గా ఉంటారు, వెయిట్ లిఫ్టర్స్ లాగా బలంగా దృఢంగా ఉంటారని కాదు. అవసరానికి వాళ్ళు అక్కడ ఏ పనైనా చేయవలసి వస్తే దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా కూడా ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట. మాన్యువల్ సిస్టమ్ నుంచి ఆటోమేటిక్ వచ్చేసాము. ఎందుకంటే అంత సాధన చేసుకుంటూ సాధకుడు ఇంత కష్టం అనే అంటే ఆ ఆచరణలన్నీ కూడా అనుసరించాల్సి వచ్చినప్పుడు, సాధించాల్సి వచ్చినప్పుడు, తన ఆలోచనలను మార్చుకోవాల్సి వచ్చినప్పుడు, ప్రతి స్థాయిలోనూ, ప్రతి స్థితిలోనూ, ప్రతి లెవెల్లోనూ తను దాన్ని ఓవర్కమ్ చేయడానికి లేదా దాటి వెళ్ళడానికి తన సాయశక్తులు, అంటే ఏమంటారు, అన్ని తనకున్న ఎఫర్ట్స్ అన్ని పెట్టి తను ప్రయత్నించగలుగుతున్నప్పుడు తప్పకుండా ప్రకృతి నుంచి కూడా తనకు అటువంటి సహకారం వస్తుంది కదా. అలాగే అందుకోసం అనే చెప్పి తను అంత కష్టపడుతున్న సాధకునికి, అంటే మనం ఒక అడుగు ముందుకు వేస్తే మన కోసం ఒక 10 అడుగులు ముందుకు వస్తుంది అనమాట ఆ శక్తి అని అనుకోవచ్చు. అలాగా మనకి జ్ఞానాన్నంతా ప్రసాదించి, జ్ఞాన ద్వారాలు మనకి తెలిసి దాన్ని అర్థం చేసుకుని ఆ విధంగా మన ప్రయాణాన్ని సాగించడానికి లేదా తన ప్రయాణాన్ని సాగించడానికి కావాల్సినటువంటి శక్తిని కూడా సమకూరుస్తుంది. అందువల్ల సర్వశక్తే. ఒకవేళ అంటే వాళ్ళు వయసులో వృద్ధాప్యంతో ఉన్నవాళ్ళు అయి ఉండొచ్చు, లేదా బలహీనులు అయి ఉండొచ్చు. కానీ ఒక బలమైన వస్తువుని, బరువుగా ఉండే వస్తువుని, భారమైన వస్తువుని ఒక్కోసారి మొయ్యవలసి వస్తే వాళ్ళు శారీరకంగా లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకున్న శారీరక పరిస్థితుల వల్ల వాళ్ళు మోయలేకపోవచ్చు. కానీ అది వాళ్ళు తీసి పెట్టాల్సిన అవసరం ఏర్పడితే, శక్తి అని అన్నాం కాబట్టి అప్పటికప్పుడు వాళ్ళ మజిల్ స్ట్రెంత్ పెరిగిపోతుందని కాదు,
ఏదైనా ఒక రూపంలో వాళ్ళకు వచ్చి సాయం అంది, వాళ్ళతో పాటు చేయూతనిచ్చే వాళ్ళు వాళ్ళకు దొరకచ్చు. దొరికి వాళ్ళు ఆ వస్తువుని, ఆ భారమైన వస్తువుని అక్కడి నుంచి తీసి పక్కన పెట్టగలగచ్చు. అలా ఏదో ఒక రూపంలో ఆ శక్తి తోడ్పడుతుంది, సహకరిస్తుంది. కాబట్టి సర్వశక్తే అంటే ఆరవ ఆవరణకు వచ్చేసరికి నమ్మకాన్ని ఇంకా ఎంత దృఢపరుచుకోవాలి, మనలోనే ఆ శక్తి ఉంది, ఆ శక్తి వైపు మన ప్రయాణం సాగుతుంది అన్న నమ్మకాన్ని ఎంత దృఢపరుచుకోవాలి అన్న విషయం ప్రతి ఒక్క రూపనామం దగ్గర కూడా అర్థమవుతుందండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం నమ్ముతామో, సహజంగా ఒక సామెత ఉంది కదా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని చెప్పి అంటూ ఉంటారు. మంత్రాలకు చింతకాయలు నిజంగా రాలుతాయా లేదా, ఆ మ్యాజిక్స్ అక్కడ జరుగుతాయా లేదా మనకి తెలియదు. కానీ నిజంగా శక్తిని నమ్ముకొని వాళ్ళు మంత్రం పఠిస్తే జరగచ్చేమో. అది జరగాలని రాసి పెట్టి ఉంటే జరుగుతుంది అని అంటారు కదా. సో అలా అటువంటి ఒక శక్తి సామర్థ్యాలు తనకి ఉన్నాయి అన్న విషయం తనకి బోధపడుతుంది. సో అందువల్ల అంటే అది కేవలం ఏ ఒక్క వ్యక్తికో జరిగేది కాదు, ఇది ప్రతి ఒక్కరికి జరిగేది. మనం ఎంత నమ్ముతామో ఆ శక్తిని, ఆ శక్తి యొక్క శక్తులు మహిమలు మనకు అంత బాగా అర్థమవుతాయి అన్నమాట. అంటే మనకి మనం చేయలేము, లేదా మనల్ని మనం దిగజార్చుకోవడం, మనల్ని మనం చిన్న చూపు చూసుకోవడం, ఇటువంటి ఆలోచనలు ఏవైతే వస్తాయో అవన్నీ కూడా అణగారిపోయి మనకి ఆ సామర్థ్యం ఉంది, మనకి ఆ శక్తి ఉంది. ఈ ప్రయాణం కష్టమైనా సరే, ఎన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా సరే, మనకి నడిచే సామర్థ్యం, మన కాళ్ళలో ఆ పట్టుంది, మన మనసులో ఆ సంకల్ప బలం ఉంది. ఇలాంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా మనకి మళ్ళీ గుర్తు చేస్తుంది. ప్రత్యేకంగా శక్తిని ఇస్తుంది అని కాదు, కానీ ఈ శక్తులన్నీ నీలో ఉన్నాయి, నువ్వు భయపడక్కర్లేదు అన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ మనకి గుర్తు చేయడం అన్నమాట. అది సర్వశక్తే అర్థం చేసుకోవచ్చు. తర్వాత సర్వైశ్వర్య ప్రదాయిని, ఐశ్వర్య ప్రదాయిని, అన్ని ఐశ్వర్యాలని ప్రసాదిస్తుంది. ఐశ్వర్యము అంటే ఈశ అన్న నామం నుండి వచ్చిందండి ఐశ్వర్యము. ఈశుడు అంటే అధిపతి, అధినేత, రూల్ చేసేవాడు, యజమాని, ఎలా అయినా తీసుకోవచ్చు కదా. సో అంటే మనకి తల్లి రూపంలోనూ ఉంది, తండ్రి రూపంలోనూ ఉంది అని మనం చెప్పుకుంటాం. ఈశిత్వ సిద్ధే అని సిద్ధి మనకి ప్రథమావరణలో కూడా తెలుసుకున్నాం. సో అటువంటి సిద్ధి ఇక్కడ ప్రాప్తిస్తుంది. ఐశ్వర్యము అనగానే మళ్ళీ మనం ఆలోచించేటువంటి విషయాలకు సంబంధించిన ఐశ్వర్యం కానే కాదు, ఇంకా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకూడదు కాబట్టి నేను అంతా డిస్క్రైబ్ చేయట్లేదు. సో ఐశ్వర్యము అనగానే ఇక్కడ అదే, అంతటా అన్ని విషయాలకు సంబంధించిన జ్ఞాన ద్వారాలు తెరుచుకున్నాయి. వాటిని సాధించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాల రూపంలోనూ మనకి సహకారం ఉంది. ఉన్నప్పుడు ఇంకా మనకి లోటే ఉంటుంది, ఇక లోటేమీ ఉండదు. కాబట్టి అన్ని రకాలటువంటి ఐశ్వర్యాలకు కూడా మనకు ప్రసాదించబడ్డాయి. అంటే మనం ఈశుడు అంటే రూల్ చేసేవాడు, అందరినీ నియంత్రించేవాడు, కంట్రోల్ చేసేవాడు అని అనుకుంటే కనుక అటువంటి సామర్థ్యం, అటువంటి ఐశ్వర్యం ఆ సాధకునికి కూడా కలుగుతుంది. అంటే బయట నుంచి మళ్ళీ మహిమలు రావు, తనలోనే ఉంది. ఎందుకు అంటే ప్రతిసారి ఇక్కడ గుర్తు చేస్తున్న విషయం, ఎక్కడి నుంచో ఏదో రాదు, నీలో ఉన్నది నీకు తెలుస్తుంది, నీలో ఉన్నది నిద్రాణ స్థితిలో ఉన్నది మేల్కుంటుంది. ఈ విషయాన్నే మనం ప్రతి నామంలోనూ గుర్తుపెట్టుకోవాలి. ప్రసాదం అవుతుంది, అది ప్రకటీకృతం అవుతుంది అని అనగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మనకు బోధపడేలా చేస్తుంది అని కాదు. మనలోనే ఉన్న స్థితి, ఆ నిద్రాణ స్థితి నుండి యాక్టివేట్ అయి చలన స్థితిలోకి, అంటే జడత్వంగా ఉన్నది ఏదైతే ఉందో అది ఇప్పుడు చలించే గమన స్థితిలోకి మారుతుంది. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో ఐశ్వర్య ప్రదాయిని అన్నప్పుడు కూడా అదే, అటువంటి ఐశ్వర్యం మనకి కలుగుతుంది. సో ఆ ఎటువంటి ఐశ్వర్యము ఇక్కడ మళ్ళీ మనం అనుకుంటే, మనం ఇందాక అనుకున్నాం అన్నిటినీ నియంత్రించగలిగినటువంటి సామర్థ్యం కలుగుతుంది అని. అంటే ఎప్పుడు నియంత్రించగలిగిన సామర్థ్యం వస్తుంది? ఎప్పుడైతే మనం అర్థం చేసుకునే విషయం, అంటే ఇక్కడ ఎటువంటి ఐశ్వర్యము అంటే అసలు నేను అనుకుంటున్న నేను ఎవరు, ఈ జన్మ ఎందుకు కలిగింది, ఈ జన్మ కారణం ఏంటి, నా కర్తవ్యం ఏంటి, ఇటువంటి ఆలోచనలన్నింటినీ మనలో కలిగించి తద్వారా మన ప్రయాణాన్ని సాగించడం. ఎందుకంటే ఒక ప్రయాణం వెళ్ళాలి అంటే, డెస్టినేషన్ కి రీచ్ అవ్వాలి అంటే రీజన్ కూడా ఉండాలి కదా. ఆ పర్టికులర్ ప్లేస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం, లేదా ఆ ఊరు ఎందుకు చేరాలనుకుంటున్నాం, ఇంత కష్టమైనా సరే ఆ ప్రయాణం ఎందుకు చేయాలనుకుంటున్నాం, ఆ కారణం తెలిసిన నాడే మనం ప్రయాణం చేయడానికి సన్నద్ధం అవుతాం. లేకపోతే కారణం లేకుండా వెళ్లాల్సిన అవసరం ఏంటి, దానివల్ల అక్కడికి వెళ్తే నాకు లాభం ఏంటి, లాభం లేకుండా రూపాయి లాభం లేకుండా ఎవరో ఒక పని చేయం కదా. సో అలాగే ఇక్కడ కూడా ఈ ప్రయాణం సాగించాలి, ఆ ముక్తి మార్గాన్ని తెలుసుకోవాలి, లేదా ముక్తి పొందాలి అని అంటే సాధకునికి కావలసినది ఏంటి అంటే, ఇది సాధకునికి కావలసిన ఐశ్వర్యం, ఈ జన్మ కారణం ఏంటి, జన్మ రహస్యం ఏంటి, దీని వెనక ఉన్నది ఏంటి, నేను ఎందుకున్నాను,
ఎక్కడికి చేరాలి, ఇవన్నీ తెలిసినప్పుడు మాత్రమే ఆ ప్రయాణం కొనసాగగలుగుతుంది సజావుగా. కాబట్టి అటువంటి ఐశ్వర్యాన్ని ఎప్పుడైతే ఈ ప్రశ్నలు వేసుకుంటూ ఆ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుంటూనో వెతుక్కుంటూనో ప్రయాణం సాగించినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ గా ఈ బాహ్య విషయాలన్నిటి మీద కూడా మనకి ఒక నియంత్రణ వచ్చినట్టే కదా. నేను తెలుసుకోవాల్సింది అది కాదు అంటే ఆ ఆలోచనలు మనసులోకి వస్తున్న కంట్రోల్ నువ్వు కాదమ్మా, నీతో నాకు సంబంధం లేదు, నేను వెళ్లాల్సిన మార్గం ఇది, నువ్వు వస్తేరా నీ పని చేసుకోగాని నేను నీ కంట్రోల్లోకి రాను, నేను నీ అధీనంలో ఉండను, నా ప్రయాణం ఇటువైపే సాగుతుంది, నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే అన్న ఒక స్థిర చిత్తం మనలో కలగటమే ఐశ్వర్యప్రదాయని అన్నమాట. సో అటువంటి ఐశ్వర్యాన్ని మనకి ప్రసాదించడానికి ఆ శక్తి ఎల్లవేళలా ఉంటుంది. సో సర్వైశ్వర్య ప్రదాయిని, అటువంటి ఐశ్వర్యం మనకి ప్రాప్తించి ఆ ఐశ్వర్యంతో, ఆ ఐశ్వర్యం అంటే అంత ధనికులమైన తరువాత ఏంటో తెలిసిన తరువాత ఆ శక్తి అపారం కదా. సో ఇప్పుడు మళ్ళీ సర్వజ్ఞానమయి, మనం సర్వజ్ఞ అన్న దగ్గర జ్ఞానం గురించి అర్థం చేసుకున్నాం, మళ్ళీ జ్ఞానమయి అన్నది కూడా జ్ఞానాన్ని గురించే చెప్పడానికి వచ్చింది. ఒకేలాంటి అర్థాన్ని బోధ చేసే విషయం 2 సార్లు ఎందుకు వచ్చింది అన్న శంక కలగచ్చు. సో మనం ఇందాక సర్వజ్ఞే అన్నప్పుడు అక్కడ అర్థం చేసుకున్నది ఏంటి అంటే అన్నిటికీ సంబంధించిన, అంటే ఇంక ఇది కాదు, ఈ విషయం కాదు, ఆ విషయం లేదు అన్నది లేదు. ఏమంటారు, భువనభవంతరాలు అన్ని అని అన్నప్పుడు లేదా 14 లోకాలు అన్ని అన్నప్పుడు అసలు ఈ సృష్టి ఎలా జరిగింది అన్నప్పుడు అన్నిటికి సంబంధించిన జ్ఞానానికి కావాల్సిన ద్వారాలు తెరుచుకున్నాయని మనం సర్వజ్ఞాన నామంలో అర్థం చేసుకున్నాం. సో ఆ ద్వారం తెలుసుకుంది, అక్కడి నుంచి ఆ శక్తితో, ఆ శక్తి సామర్థ్యాలతో మన ప్రయాణం ముందుకు కొనసాగుతుంది. అంతటితో అయిపోలేదు కదా. ఇప్పుడు మనం బాగా చదువుకున్నాం, ఎగ్జామ్ కి ఇవ్వాలి, ఎగ్జామ్ కి రాయాలని చెప్పేసి బాగా కష్టపడి మొత్తం అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్ కి వెళ్ళిన తర్వాత ఒక్క ప్రశ్న కూడా సమాధానం గుర్తుకు రాకపోతే పరిస్థితి ఏంటి, లేదా మనం ఏమీ రాయలేని పరిస్థితుల్లో ఉంటే పరిస్థితి ఏంటి, అంటే ఆ టైంకి పెన్ను దొరకలేదు అనుకోండి పేపర్ మీద రాయడానికి, పెన్ మర్చిపోయి వెళ్ళిపోయాం, లేదా హాల్ టికెట్ మర్చిపోయి వెళ్ళిపోయాం, మనల్ని అలోనే చేయరు కదా. సో అంటే మనకి తెలిసిన జ్ఞానాన్ని వ్యక్తపరచలేకపోవడం, అది కారణం ఏదైనా అవ్వచ్చు. అది మన అసమర్థత అయి ఉండొచ్చు, లేదా పరిస్థితులు మనకు సహకరించకపోయి ఉండుండొచ్చు, ఇలా చాలా ఉండుండొచ్చు. ఇప్పుడు ఎలా అయితే మనం ఇందులో చూసుకున్నప్పుడు కర్ణుడికి విద్య తెలిసినప్పటికీ కూడా యుద్ధ సమయంలో ఆయన వాటన్నిటిని ప్రదర్శించలేకపోవడం, అవి శాపాల కారణంగా కావచ్చు, ఇంక వేరే వేరే కారణాలు ఏవైనా కావచ్చు, అంటే వ్యర్థమే కదా. మనం ఎంత జ్ఞానాన్ని మనకించినా దాన్ని సద్వినియోగపరుచుకోలేకపోతే, అవసరమైన చోట వ్యక్తపరచలేకపోతే, ఆ జ్ఞానాన్ని పొంది కేవలం నా సర్టిఫికెట్స్ మెడల్స్ నేను చూపించుకుంటూ నేను క్వాలిఫైడ్, నాకు డాక్టరేట్ ఉందను, లేకపోతే నాకు ఇందులో మంచి టాలెంట్ ఉందను, నాకు ఈ స్కిల్స్ లో స్పెషల్ టాలెంట్ ఉందను, ఇలాంటివన్నీ నేను సర్టిఫికెట్స్ మెడల్స్ చూపించుకొని చెప్తే ఎంతవరకు నమ్ముతారు ఎవరైనా సరే? నమ్మరు కదా. దానికి సంబంధించిన నాలెడ్జ్ ని నేను షేర్ చేసుకున్నప్పుడు, లేకపోతే ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మాత్రమే నమ్మకం కలుగుతుంది ఎవరికైనా. ఓకే, తను చెప్పింది నిజమే, తన దగ్గర ఈ టాలెంట్ ఉంది అంటే నా దగ్గర ఉన్నదాన్ని నేను చూపించగలిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో ఇక్కడ నా టాలెంట్ చూపించడం అంటే మళ్ళీ ఇందా చెప్పుకున్నట్టు మ్యాథ్స్ చేయడం అని కాదు, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మన ఎలా అయితే ద్వారాలు తెరుచుకున్నాయో మన మార్గాన్ని సుగమం చేయడానికి మళ్ళీ ఆ ద్వారాలు మూసుకుపోయే పరిస్థితి రానివ్వద్దు, ఆ దారిని మనం మర్చిపోయే పరిస్థితి రాకూడదు. ఆ దారిని ఎప్పుడు మర్చిపోతాం? ఎప్పుడైతే మళ్ళీ మన ఆలోచన వక్రీకరిస్తుందో, మన బుద్ధి మారిపోతుందో అప్పుడు అలా జరుగుతుంది. కాబట్టి అటువైపు వెళ్లకుండా మనకు తెలిసిన జ్ఞానాన్ని ఎంతవరకు వ్యక్తపరచగలుగుతున్నాం, మూర్తీభవించగలుగుతున్నాం, మనకు తెలిసిన జ్ఞానాన్ని అంతటిని అన్నది అవసరం. అక్కడ తోడ్పడే శక్తి సర్వజ్ఞానమయ్యి, అంటే నేర్చుకున్నది ఏది వృధా పోదు, తెలుసుకున్న విద్య ఎక్కడికి పోదు అంటాం కదా. సో దానికి కారణం అనుకుందాం, మనం సహజంగా అర్థం చేసుకుందాం అని అనుకుంటే గనక డబ్బు వృధా అయిపోవచ్చు, కానీ అంటే బాహ్యంగా చెప్పుకునేది, బయటకి కనిపించే విషయాలు ఏవైతే ఉంటాయో, డబ్బులు, బట్టలు, నగలు, ఆడంబరాలు, పదవులు, ఇలాంటివన్నీ నాశనం అయిపోవచ్చేమో, కానీ నేర్చుకున్న విద్య ఏదైతే ఉందో ఆ విద్య ఎప్పుడూ నశించదు అనేది అందరం నమ్మేది. సో అది ఎందుకు నశించట్లేదు అంటే జ్ఞాన రూపంలో ఉన్నది కాబట్టి, ఆ జ్ఞానాన్ని ఎప్పుడూ మనతో పాటే ఉంచడానికి తోడ్పడే శక్తి సర్వజ్ఞానమయ్యి, ఈ శక్తి మనతో ఉన్నంత వరకు కూడా మనం నేర్చుకున్నది ఏది కూడా వృధా పోదు. లేదా నేర్చుకున్నది అంటే మనం చదువుకున్న స్కూల్ సబ్జెక్ట్స్ అని కాదు, ఎక్కడ ఏ విషయానికి సంబంధించిన విషయం ఏదైనా సరే అది వృధా పోదన్నమాట. సో ఎప్పుడైతే మనం మందమతులుగా మారిపోతామో, మందమతులకి వాళ్ళు పాప ఎంత కష్టపడి చదివినా సరే అవసరమైనప్పుడు వాళ్ళకి అవి గుర్తురావు, అలాంటి పరిస్థితి మందమతులకు వస్తుంది. అలాంటి మనం కూడా మందమతులుగా మారిపోయాము అని అంటే
అంటే ఇంక అక్కడ సర్వజ్ఞానమయ్యి మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. అందువల్ల అక్కడ మనం మందమతులం అయిపోతాం. కాబట్టి మనలో ఆ శక్తి ఉంది. మందమతి కూడా ఎందుకు అయ్యాడు అంటే వాడికి ఆ భయం ఎక్కువ ఉండిపోయింది. నేను ఎంత చదివినా నాకు గుర్తుండదు, నేను మర్చిపోయాను, నాకు గుర్తు రావట్లేదు. మనం ఏది తెలిస్తే అదే కదా, అందుకనే ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, సాత్విక ఆలోచనలు ఉండాలి అని అనేది. సో అలాగా సర్వజ్ఞానమయి అన్న శక్తి ఎల్లవేళలా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది అని అర్థం చేసుకోవచ్చు. సో తర్వాత సర్వ వ్యాధి వినాశిని. సర్వ వ్యాధులు అన్నప్పుడు ఒకటి మనం ఎలా అంటే, తల్లి తన గర్భంలో ఉన్న శిశువుని 9 నెలలు కూడా ఆరోగ్యంగా కాపాడుకోవడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, ఆహార విషయాల్లో కావచ్చు, తన చర్యల్లో కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది సుఖప్రసవం అయ్యే వరకు కూడా. ఆ తరువాత బిడ్డ ప్రసవించిన తర్వాత కూడా ఆ బిడ్డకి ఈ ప్రపంచంలో అంటే ఈ ప్రకృతితో కూడి తను జీవనం సాగించడానికి కావాల్సినటువంటి శారీరక దారుఢ్యం ఏదైతే అవసరమో అది కావడానికి కూడా తల్లిపాలు ఎంతో సహకరిస్తాయి అనేది మనకి తెలుసు. ఆ తరువాత కూడా అంటే బిడ్డకి ఒక అవగాహన వచ్చి ఆ వయసు వచ్చే వరకు కూడా తను ఎటువంటి వ్యాధులకి లోనవ్వకుండా కావాల్సినటువంటి ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, వ్యాధి నిరోధక శక్తి, అది తనకి కావడానికి తల్లి ఎప్పుడు కూడా తపన పడుతూ తన బిడ్డకి ఆరోగ్యంగా ఉండాలి, కావాల్సినవి ఏంటి, ఇంకా బలంగా ఉండడానికి ఏం పెడితే, డ్రై ఫ్రూట్స్ పెడదామా, నెయ్యి ఎక్కువ పెడదామా, ఇవి ఎక్కువ పెడదామా, ఇవి తింటే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందా, ఇవి తల్లి బాధ్యతగా తను చేస్తుంది. సో అలాగే ఇక్కడ మనకి సంబంధించిన అంటే ఈ సాధకునికి ఈ ప్రయాణంలో సంబంధించిన వ్యాధులు ఏవైతే వస్తాయన్న శంక మనకు ఉంటుందో, ఆ ఏ వ్యాధి రాకుండానే తను వచ్చిన వ్యాధులన్నిటినీ కూడా వినాశిని, నశింపచేస్తుంది. ఎటువంటి వ్యాధులు అంటే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక తాపత్రయాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, తాపము త్రయము తెలుసు కదా, తాపత్రయాలు, ఈ విషయాలన్నిటికీ సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ మానవ జన్మ ఎత్తిన తరువాత, ఈ దుర్లభమైన మానవ జన్మ ఎత్తిన తరువాత మనందరికీ ఉండాల్సిన గోల్ ఏంటి అంటే కనుక ముక్తిని పొందటం, మోక్షాన్ని సాధించగలగడం. ఆ సాధించడానికి కావాల్సిన ప్రయాణం ఎలా సాగాలో, ఎలా ఈ జీవన విధానాన్ని కొనసాగించాలో దానికి విరుద్ధంగా అలా సాగించడానికి అవకాశం లేకుండా ఏ వ్యాధులైతే మనల్ని అడ్డుకుంటున్నాయో, మనల్ని నివారిస్తున్నాయో, లేతే మన ప్రయాణంలో అడ్డుగా మనకి నిలబడుతున్నాయో అటువంటి వ్యాధులన్నిటినీ, మన జీవన విధానానికి అడ్డుపడుతున్న వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని నశింపచేస్తుంది సర్వ వ్యాధి వినాశిని. అంటే మన ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్లాలనుకున్నాం, ఎవరో ఏవో చెప్తారు, ఎవరో ఇంకేవో మూఢనమ్మకాలు మనలో కలిగిస్తారు, అవి నమ్మి అటువైపు వెళ్ళిపోతాం, అది ఒక వ్యాధి. లేదా అసలు కొంతమందికి మనకు తెలుసు రజోగుణం, తమో గుణం, ఇవన్నీ, ఈ తమో గుణం ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఇటువైపు రావాలని కూడా అనుకోరు ఈ మార్గంలోకి. సాత్విక మార్గంలోకి వచ్చినా కూడా కొన్నిసార్లు వాళ్ళ ప్రయాణాన్ని అక్కడతో ఆపాల్సి రావచ్చు. మనకు ఉండే గర్వము, అహంకారము, ద్వేషము, ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన ప్రయాణంలో, మనం ఎంచుకున్న ప్రయాణంలో ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే చేరాలి అని అనుకున్నప్పుడు, అలా వెళ్లాల్సిన ప్రయాణంలో మనకు అడ్డుపడుతున్న ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధులన్నిటినీ కూడా నశింపచేస్తుంది సర్వ వ్యాధి వినాశిని. ఎందుకు నశింపచేస్తుంది, ఎలా అంత నమ్మకంగా చెప్పగలరు అని అంటే, సర్వాధార స్వరూపిణి. వ్యాధులు అనగానే మళ్ళీ మనకొచ్చే జలుబు, దగ్గు, జ్వరము ఇవన్నీ తీసుకుంటే అవి మన శారీరక, అంటే మనం ఇందా చెప్పుకున్న ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక. సో అన్ని రకాలుగా అంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తిని అన్నిటినీ కూడా ఆ శక్తి ప్రసాదిస్తుంది. నమ్మి దానికి తగ్గట్టు ఆచరణ చేయాలి. మనకి భగవద్గీతలో బోధించారు ఎటువంటి ఆహారం తీసుకోవాలో, ఎటువంటి జీవన విధానాన్ని సాగించాలో కూడా కృష్ణ పరమాత్ముడు చెప్పాడు అనేది మనకు తెలిసిన విషయం. సో అటువంటి సాత్విక ఆలోచనలు, సాత్విక ఆహారాలు చేయడం వల్ల శారీరక శక్తిని మనం సంపాదించుకోగలుగుతాం, అది కూడా శక్తి రూపమే కదా. సో అలాగా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన వ్యాధి నిరోధక శక్తిని, శారీరక వ్యాధి నిరోధక శక్తిని, మానసిక వ్యాధి, అనవసరమైన ఆలోచనలు, టెన్షన్స్ పెట్టుకొని
మానసిక రుగ్మతలు అందరం తెచ్చుకుంటాం కాబట్టి మానసిక వ్యాధి నిరోధకం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఈ సృష్టి ఏంటి అనేది తెలిసిందో, ఎప్పుడైతే ఆ శక్తి యొక్క నిజాన్ని మనం అర్థం చేసుకోగలిగాము, అప్పుడు ఇంకా మనకి ఈ భయాలు బాధలు నమ్మాము, తెలుసుకోగలగడమే కాదు నమ్మడం. ఇందాక అందుకే అన్నాను, ఆరో ఆవరణ అంతా కూడా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత నమ్ముతామో అది అంత మనకి వ్యక్తీకృతం అవుతుంది. కాబట్టి ఎంత నమ్ముతామో అంత శక్తి మనకి అంత బలం చేకూరుతుంది. చేకూరినప్పుడు తప్పకుండా కూడా అది వ్యాధి నిరోధకంగా మనకి పనిచేసి మన మార్గంలో అడ్డు రాకుండా మనకి దారుఢ్యాన్ని, అది శారీరకంగానా మానసికంగానా ఆధ్యాత్మికంగానా అంటే అది ఏ విధంగా కావాలంటే అలా అక్కడ మనకి దోహదపడుతుంది అనమాట. సో ఎందుకు అంటే ఇందాక మనం అనుకున్నట్టు సర్వాధార స్వరూపిణి. ఏ నమ్మకంతో ఇదంతా చెప్పగలవు అంటే ఈ ఒక నామం. అన్నిటి ఆధార భూయిష్టం ఆ శక్తే అని అనుకున్నప్పుడు, అన్నిటినీ నియంత్రించగలిగిన శక్తి తనకున్నప్పుడు ఇంకా మనకెందుకు భయం, మనం ఎందుకు బాధపడాలి దేని గురించి అయినా సరే. ఇది ఏదో మనం చేస్తున్నాం, మన వల్లే ఇదంతా జరుగుతుంది అని అనుకున్నప్పుడు, నేను రాగిణిని అని అనుకున్నంత కాలం ఏ వ్యాధులైనా నాకు రావచ్చేమో, ఎటువంటి అజ్ఞానంలో అయినా నేను కొట్టుకుపోవచ్చేమో. లోపల ఉన్న ఆత్మ గురించి ఎప్పుడైతే నేను తెలుసుకోగలుగుతాను, నిజమైన ఆధారం ఏంటంటే మనం ఎలా శ్వాస తీసుకోగలుగుతున్నాం, ఎలా కళ్ళు చూడగలుగుతున్నాయి, ఎలా మన కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, ఎలా మన శరీర అవయవాలన్నీ అవి బయట ఉన్న అవయవాలు కావచ్చు, లోపల ఉన్న మన లంగ్స్, కిడ్నీస్, హార్ట్, రక్త ప్రసరణ, ఇదంతా కూడా సిస్టమేటిక్ గా ప్రకృతి ఎలా తన పని తాను చేసుకుపోతుంది. సూర్యోదయం ఈ టైంకే అవ్వాలనేది ఎలా డిసైడ్ జరిగింది, ఎలా డెసిషన్ తీసుకో జరిగింది. వర్షాలు ఈ ఋతువుల్లోనే పడాలని కానీ, ఇది ఈ గ్రీష్మ ఋతువుగానే ఉండాలని కానీ, లేకపోతే ఇప్పుడు ఈ వరదలు రావాలని కానీ, లేదా ఇప్పుడు ఇటువంటి సునామీ ఇలాంటి ఉత్పాతాలు జరగాలని కానీ, ఇవన్నీ ఎవరు చేస్తే జరుగుతున్నాయి, ఎవరి వల్ల జరుగుతున్నాయి? మన వల్ల, మన మానవ మాతృల వల్ల జరుగుతున్నవైతే కావు కదా ఇవన్నీ కూడా. సో వీటి వెనక ఉన్న నిజమైన శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆ శక్తిని అర్థం చేసుకోవడం అంటే అన్నిటికీ ఆధారం తనే. నేను ఎలా ఇక్కడ జీవనం సాగిస్తున్నానో అక్కడ ఆ చెట్టు పుట్ట పెరగడానికి కూడా అదే శక్తి కారణం, ఇక్కడ ఈ జీవరాశి సంతతంతా పెరగడానికి కూడా అదే శక్తి కారణం. సో అన్నిటికీ ఆధారమైనది, ఆధారభూయిష్టమైనది ఒకటే శక్తి. ఆ శక్తిని నేను తెలుసుకోవాలి, ఆ శక్తిని మాత్రమే నేను నమ్మాలి అన్న సంకల్పం మనకి గట్టిగా ఉండాలి. సో అన్నిటికీ ఆధారభూయిష్టమైన ఆ శక్తి స్వరూపం కూడా మనలో కూడా ఉంది అని చెప్పడం ఇక్కడ. ఆ శక్తి మళ్ళీ బయట ఎక్కడో ఉందని నువ్వు వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. అన్నిటికీ ఆధారభూయిష్టమైన శక్తి ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిలో ఉంది, మన అందరిలో. ఆ శక్తిని తెలుసుకోండి, ఆ శక్తి యొక్క నిజాన్ని నమ్మాలి. అలా నమ్మడం అనేది అవసరం కాబట్టి ఇక్కడ సర్వాధార స్వరూపిణి. సో అన్నిటికీ ఆధారం తానే అయినప్పుడు ఇక తన వల్ల జరగలేంది ఏది ఉండదు. కాబట్టి దీని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. ప్రతి క్లాస్ లోనూ అదే చెప్తున్నాను, చింతించాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకు ఇలా జరిగింది, ఇది ఇలానే ఎందుకు జరగాలి, అది పాజిటివ్ గా అయినా సరే నెగిటివ్, దేని గురించి జరగాల్సిన అవసరం లేదు. జరుగుతున్న దాన్ని చూస్తూ ఉండడం, ఇది ఇలా జరుగుతుంది అని అర్థం చేసుకోవడం, అంతే తప్ప వేరే ఏం అవసరం లేదనమాట. సో ఇలా ఇప్పటి వరకు మనం 6 నామాలు చూసాం కదా. సర్వాధార స్వరూపే వరకు చూసినట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్న మ్యాజిక్ అండి. సర్వాధార స్వరూపే వరకు అర్థం చేసుకున్నాం కదా. ఎలా అయితే ఒక ఆర్డర్ లో సర్వజ్ఞ నుంచి సర్వశక్తి నుంచి అర్థం చేసుకుంటూ సర్వాధార స్వరూపే వరకు వచ్చాము, సేమ్ మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ లో కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ అన్నిటికీ ఆధారభూయిష్టమైన శక్తి ఏదైతే ఉందో ఆ ప్రకృతి శక్తిని మనం నమ్మాం. మన అజ్ఞానాన్ని తొలగించుకొని ఎప్పుడైతే ఆ శక్తిని నమ్మి నిజమైన ఆధారమైన శక్తి ఏంటి అనేది తెలుసుకోగలిగాము, తద్వారా మనకి సర్వ వ్యాధి వినాశిని ఆ ఆధారం అనేది అర్థమైంది. కాబట్టి ఇక మనకి ఏ బాధలు భయాలు బెంగలు ఉండవు. కాబట్టి ఆ విధంగా మనలో ఉన్నటువంటి వ్యాధులన్నిటినీ నశింపచేసింది అని అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ నశించటం వల్ల ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, ఎటువంటి అనారోగ్యాలు లేని శరీరం ఎంత సామర్థ్యంతోనూ ఉంటుంది, ఏ పనైనా చేయగలుగుతారు, అందుకని శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనం ఎన్నో ఎక్సర్సైజ్లు, యోగాలు, ఇలాంటివన్నీ ప్రాణాయామాలు కావచ్చు ఏవైనా సరే చేసేది. ఎందుకంటే శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. అప్పుడే మనం మానసికంగా కూడా దృఢంగా ఉండగలిగి అన్ని చేయగలుగుతాం. ఎప్పుడైతే శరీరం బలహీనంగా ఉంటుందో మనసు పనిచేయదు, ఆ బాధతోనే నిండి ఉంటుంది కాబట్టి. సో అలా సర్వ వ్యాధి వినాశిని ఎప్పుడైతే మనం ఆధారభూయిష్టమైన శక్తిని అర్థం చేసుకుని ఈ వ్యాధులన్నిటినీ కూడా మన నుంచి దూరం పారద్రోలాము, సర్వజ్ఞానమయ్యి అప్పుడు మనకి నిజమైన జ్ఞానం ఏంటో తెలుస్తుంది, ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. కాబట్టి దాంతో వాళ్ళు
సర్వైశ్వర్య ప్రదాయిని. వాళ్ళు ఎంతో ఐశ్వర్యవంతులు అయిపోతారు. అంత జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది. దాన్ని ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పుడు మనకు చాలా డబ్బులు ఉన్నాయి, కోట్ల ఆస్తులు ఉన్నాయి. కానీ వాటిని సద్వినియోగపరచుకోలేకపోతే, వాటిని మనము అనుభవించక, సరైన విషయాలకి ఉపయోగించక, అనుకోకుండా చనిపోయాం అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏంటి? ఆ ఆస్తులని ఎవరు అనుభవిస్తారు? కష్టపడి సంపాదించింది మనం కదా. సో దాన్ని సంపాదించినప్పుడు దాన్ని అనుభవించే స్థితి మనకి లేనప్పుడు అనవసరం వాటిని సంపాదించడం. కాబట్టి డబ్బులు ఉండడమే కాదు, ఖర్చు పెట్టడం కూడా తెలియాలన్నమాట. సో ఎప్పుడైనా సరే నాకు ఇన్ని ఆస్తులు కావాలి, ఇంత కోట్ల ఆస్తులు కావాలి అని నేను దేవుణ్ణి ప్రార్థించాలని అనుకున్నప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలనుకుంటున్నాం? నిజంగా అంత కోట్ల ఆస్తులు ఉంటే సమాజ సేవ కోసము, అవసరం లేని వారి కోసం దానం చేయగలిగినప్పుడు నిజంగా వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్న దానికి అర్థం ఉంటుంది. లేకపోతే అది వాళ్ళ ఏమంటారు, పిసినారిలాగా ఎనపెట్టెలు నింపుకుంటూ వెళ్ళిపోతూ ఉండి చివరికి ఆ లోభి ఆ డబ్బును లెక్క పెట్టుకోవడంలోనో, వాటిని దాచిపెట్టుకోవడంలోనో, జాగ్రత్త పరుచుకోవడంలోనే జీవితాన్నంతా గడిపేసి ఎప్పుడొకప్పుడు ప్రాణం వదిలేయాల్సిందే కదా. వదిలేసేస్తే అవన్నీ ఏం చేయాలి? లేకపోతే వీడు ఇంత దాచిపెట్టాడని తెలిసినప్పుడు ఏ దొంగోడో ఇంటికి వచ్చేసి దొంగతనం చేసి ఆ నెత్తి మీద ఒకటి కొట్టి వాడిని చంపేసేస్తే ఎవరిది అవుతుంది? దొంగది అవుతుంది. వాడు తెలివిగా వీడు దాచిపెట్టుకున్నదంతా వీడేమో తినక, మంచి బట్టలు వేసుకోక, చాలా లోబిగా ఉండి, కుటుంబానికి కూడా ఇవ్వకుండా డబ్బులు ఇంత పిసినారితనంగా దాచిపెడితే ఎవడో వచ్చి తీసుకెళ్లిపోయాడు అనమాట. సో అలా కాకుండా మనకు ఉన్నదాన్ని పంచగలగడం. అందుకనే మనం 4వ వారంలో కూడా తెలుసుకున్నాం, పంచగలగడం, ఇవ్వగలగడం, దానం చేయగలగడం. దానం చేస్తున్నప్పుడు కూడా నేను చేస్తున్నాను కాదు, ఆ శక్తి చేస్తుంది. ఆ శక్తి ఇచ్చింది కాబట్టి శక్తి చేస్తుంది. నాది కాదు కదా ఇది, నేను కాదు, నాది కాదు, నాకు సంబంధం లేదు. అందుకనే ఏదైనా దానం చేస్తున్నప్పుడు నా మమ అని 3 సార్లు అనుకోవాలట. ఎందుకంటే నేను కాదు చేస్తున్నది, ఎందుకంటే అది నాది కాదు కదా. నాది కానప్పుడు నేను ఎలా దానం చేయాలి? కాబట్టి నమమ అని అనుకొని చేస్తే మనకు అంటదన్నమాట. పాపం లేదు, పుణ్యము లేదు. అలా ఉండాలట. సో అలాగా ఏదైనా సరే ఇవ్వగలిగినప్పుడు, అందువల్ల ఇక్కడ కూడా సర్వజ్ఞానమై ఇంత జ్ఞానాన్ని పొందినప్పుడు తప్పకుండా వాళ్ళు ఐశ్వర్యవంతులే. ఐశ్వర్యవంతులు ఎప్పుడయ్యారు అంటే ఇలా పంచగలిగినప్పుడు, ఇవ్వగలిగినప్పుడు. ఎందుకంటే జ్ఞానాన్ని సద్వినియోగపరచుకోవడం తెలిసింది కాబట్టి వాళ్ళు ఐశ్వర్యవంతులు అయ్యారు. సో ఐశ్వర్యవంతులు అయిన తర్వాత సర్వశక్తే, మనం రివర్స్ వస్తున్నాం కదా, సర్వశక్తే. అంతటి ఐశ్వర్యం పొందిన తర్వాత ఇంకా వాళ్ళకి బలహీనత అనేది ఉండదు కదా, శక్తి సామర్థ్యాలకి లోటు ఉండదు. కాబట్టి వాళ్ళు సర్వశక్తే. ఆ తర్వాత సర్వజ్ఞే, ఇంత శక్తివంతులు, ఇంత సమర్థవంతులు, ఇంతటి ఐశ్వర్యాన్ని కలిగిన వాళ్ళు అయిన తరువాత, ఇంతటి జ్ఞానవంతులు అయిన తరువాత వాళ్ళ దగ్గర లేనిది ఏముంటుంది? అన్ని విషయాల్లోనూ వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి సర్వజ్ఞే అన్న స్థితికి వాళ్ళు వెళ్తారు. ఇలా కూడా రివర్స్ లో అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇక ఇక్కడ లేదు అంటే వాళ్ళు, మీరు అడిగితే అటువంటి వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే, మనం మాయల్ని మంత్రాల్ని ఆస్వాదిస్తాం కాబట్టి మేబీ వాళ్ళు కోరుకోగానే అనుకున్నట్టు నెరవేరిపోవచ్చు అనమాట, జరిగిపోవచ్చు. ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళొచ్చు కూడా. ఇది నిజంగా జరిగిద్దా, ప్రూఫ్ ఉందా అంటే నమ్ముతాం కాబట్టి చెప్తున్నాను. సో అలాంటి స్థితికి వెళ్తామని. తర్వాత సర్వ పాపహరే, నెక్స్ట్ వచ్చేసామండి, ఆర్డర్ అయిపోయింది. సో సర్వ పాపహరే, పాపములు అని అంటే మనకు తెలిసి తెలియక చేసే తప్పులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వీటిని పాపములు అని అనుకుంటే వాటిని హరిస్తుంది అని చెప్తుంది సర్వ పాపహరే అనే నామం. సో పాపాలని హరించడం ఏంటి? మళ్ళీ ఇప్పటి వరకు విన్నది అది కాదు కదా, మళ్ళీ పాపాలని హరించడం ఏంటి అని అంటే, ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది అసలు పాపము అనేది ఎప్పుడు జరుగుతుంది? పాపము అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, మనము తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల అని అనుకున్నాం. తెలిసి చేశామా తెలియక చేశామా కాదు, తప్పు జరిగింది. అది ఎప్పుడు జరుగుతుంది? దాని మీద సరైన అవగాహన లేనప్పుడు జరుగుతుంది. అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు జరుగుతుంది. ఎప్పుడైతే ఆ అజ్ఞానాన్ని తొలగించగలుగుతున్నాము, పారద్రోలగలుగుతున్నాము, అప్పుడు ఇక పాపాలు చేయవలసిన అవసరమే కలగదు కదా. పాపాలు చేయడమే ఉండకపోతే ఇంకా మళ్ళీ ఆ పాపం వల్ల ఫలితం ఏదో మనకు దొరకడం అనేది కూడా ఉండదు. సో ఇది ఆ స్థితిని మనకు చూపిస్తుంది. అంటే ఇవాళ మనం చేసిన తప్పులు, లేకపోతే నిన్న మొన్నలో చేసిన తప్పులు, పోయిన జన్మల్లో చేసిన పాపాలు, ఇలా కాకుండా సర్వ పాపహరే అన్నప్పుడు నిజమైన జ్ఞానం అంటే సరైనదేంటో కానిదేంటో తెలిసినప్పుడు మన ఆలోచన ఎప్పుడు కూడా విచక్షణతో కూడిన ఆలోచన మాత్రమే ఉంటుంది. విచక్షణతో కూడిన ఆలోచన ఉన్నప్పుడు తప్పు చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. తప్పు చేయాల్సిన అవసరం కూడా రాదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసిన తరువాత ఎదుటి వ్యక్తిలో కూడా, లేకపోతే ఎదుటి వస్తువులో కూడా ఉన్నది మనలో ఉన్న శక్తి అని అర్థం చేసుకున్న తరువాత ఎందుకు తప్పుగా ప్రవర్తిస్తాం? తప్పుగా ప్రవర్తించడం అంటే ఏంటి?
అవసరం ఏదో ఎక్కువ ఆశించటము, లేకపోతే ఎదుటి వాళ్ళని అనుకోవడము, ఇంకొకళ్ళని తోలనాడము, తక్కువగా చూడటము, లేదనుకుంటే ఇంకొకళ్ళకి హాని చేయాలనుకోవడము, ఇవే తప్పులు లేదా పాపాలు. సో ఇవన్నీ ఎప్పుడు చేస్తాము అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు, నిజమేంటో తెలియనప్పుడు. ఎప్పుడైతే అన్నిట్లో ఉన్నది ఒకటే శక్తి, అంతటా ఉన్నది అదే స్వరూపం అన్నప్పుడు మనం మనల్ని బాధిస్తున్న వాడిని కూడా, వాళ్ళల్లో ఉన్న ఆ శక్తిని కూడా గౌరవించగలిగిన స్థితి, మనల్ని హింసిస్తున్నా బాధిస్తున్నా వాళ్ళ దగ్గర కూడా వినయ విధేయతలు చూపించగలిగిన స్థితిలో మనం వచ్చిన తర్వాత వాళ్ళని కూడా మనం ఏం దూషించం, వాళ్ళని శిక్షించాలనుకోం కదా. మన ప్రహ్లాదుడికి అదే ఉంది. అందరిలోనూ ఆ శక్తి ఉందనుకున్నాడు కాబట్టి తనని శిక్షిస్తున్న వారిని కూడా ఆయన ఏమి యువరాజు కావాలనుకుంటే ఆయన ఆపచ్చేమో, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చేమో. ఆయన కేవలం ఆ పరమాత్మ మీద నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి, అన్నిట్లోనూ ఆ శక్తి ఉంది అని నమ్మాడు కాబట్టి ఎటువంటి చర్యలు అంటే ఎటువంటి శిక్షలు వాళ్ళు విధిస్తున్నా కూడా ఆనందంగా స్వీకరించగలిగాడు. సో అలా స్వీకరించగలిగినప్పుడు ఇంకా వాళ్ళ గురించి తప్పుగాను ఆలోచించలేడు, వాళ్ళని తప్పుగాను అంటే వాళ్ళని నోటితో తన వాక్కుతో దూషించను కూడా లేడు. అలాగా అన్నిట్లోనూ ఉన్నది ఒకటే శక్తి స్వరూపం అని ఎప్పుడైతే సాధకుడు భావించగలిగాడో, అలా భావించగలిగిన తరువాత తనకి ప్రత్యేకంగా ఒకదాని మీద మాత్రమే శ్రద్ధ పెట్టాల్సిన అవసరము, ఇంకొక దాన్ని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరమో ఏర్పడదు. అన్నిటినీ ఒకేలా చూడగలుగుతారు కాబట్టి ఇక కోపతాపాలకు అవకాశం ఉండదు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని, అంటే ఇప్పుడు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటాం, లేదా ఒకరి వల్ల నష్టపడితే వాళ్ళని తిట్టుకోవాలనుకుంటాం, లేదా బాధపడతాం వాళ్ళ గురించి ఆలోచించి ఎందుకు వీళ్ళు ఇలా చేయాలి నాకు అని. సో ఇటువంటి ఆలోచన అనేది ఎప్పుడూ రాదు కాబట్టి, ఆ పాపాలు అనేవే ఉండవు కాబట్టి సర్వ పాపహరే అన్న స్థాయికి ఆలోచన మారుతుంది. అంటే అక్కడ అది బోధపడుతుంది అనమాట. ఇక మనం ఎంత చేసేదేది కూడా పాపమే అవ్వదు, ఏ పని చేసినా పాపం అవ్వదు ఎప్పుడైతే ఈ ఆలోచనతో ఈ దృష్టితో చేస్తారు. ఇది సర్వ పాపహరే. తర్వాత సర్వానందమయి. ఆనందము అంటే ఎన్ని పర్యాయ పదాలు చెప్పుకున్నా దాన్ని కరెక్ట్ గా డిఫైన్ చేయగలడం కష్టం అవుతుంది. ఆనందం అనేది ఒక భావన కాబట్టి ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పగలుగుతామేమో, కానీ అదే నిజమైనదా, అదే కరెక్ట్ డెఫినేషన్, అదే దానికి పెట్టిన లిమిటా అంటే చెప్పడం కష్టం. అది ఎవరికి సంబంధించిన అనుభూతి అది. కాబట్టి సర్వము ఆనందము మనం అనుకున్నప్పుడు, మనం ప్రథమ వరంలో చెప్పినప్పుడు కూడా అక్కడ చెప్పుకున్నాం, రామానందమయ్యి వచ్చినప్పుడు, శ్రీరామానందమయ్యి అని వచ్చినప్పుడు. సో ఇక్కడ కూడా అదే స్థితి, సర్వ ఆనందమయము, సర్వము ఆనందమయమే. ఆనందము అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే బాధల గురించి అంటే ఆనందమయ కోశం అంటాం కదా, ఆ స్థితికి చేరడం అనమాట. మన తల్లిని నుంచి మన ప్రయాణం మూలాధారం నుంచి, నేను అనుకున్నాం మూలాధారం నుంచి ప్రయాణం అయ్యి అనాహతం దాకా వచ్చింది అనుకోవచ్చు. సో అంటే ఆజ్ఞా చక్రం వరకు వెళ్తే ఆనందమయ కోశాన్ని చేరినట్టు. సో అలా అనాహతం ద్వారా వెళ్తూ వస్తున్నాం కాబట్టి ఆ ఆనందమయ కోశానికి చేరుతున్నాము అనేది తెలపడానికి సర్వానందమయి అనేది మనకి. ఎవరో అన్మ్యూట్ లో ఉన్నారండి, కొంచెం మ్యూట్ లో ఉండండి, నాకు కనిపించట్లేదు. సో సర్వానందమయ్యే అన్న స్థితి అదే అర్థమయ్యేలా చేస్తుంది. అంతా ఆనందంగానే ఉంటుంది. ఇంకా అంటే మనకి ఇప్పుడు ఎలా అంటే, ఒక గురువుని నమ్మిన తరువాత శిష్యుడు ఆ గురువులు ఏం చెప్తే అదే, లేకపోతే ఆ గురువుతో గడిపిన ప్రతి క్షణం, గురువుని నమ్మిన శిష్యులు అంటే ఈ కాలంలో గురువుల గురించి నేను చెప్పట్లేదు, ఒకప్పుడు మనకి మంచి గురువులు ఉన్నారు కాబట్టి అప్పుడు స్థితి తీసుకున్నాం. సో అలా గురువుతో శిష్యులు గడుపుతున్నప్పుడు ఎంతకాలమైనా సరే వాళ్ళు ఏ బాధ ఏవి లేకుండా, అంటే తల్లిదండ్రుల్ని వదిలేసి కూడా వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు విద్యను అభ్యసించినంత కాలం కూడా గురువు దగ్గరే ఉండిపోతారు. ఎలా గురువు దగ్గర ఇన్నాళ్ళు మొత్తం అన్ని వదిలేసి ఉండగలిగారు అంటే, గురువు దగ్గర నేర్చుకుంటున్న విషయాలు వాళ్ళకి అంత సంతృప్తిని కలిగించాయి కాబట్టి గురువుతో గడిపిన కాలాన్ని వాళ్ళు ఏనాడు బాధగా తీసుకోరు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకోరు కూడా. ఇంకా వదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడే వాళ్ళకి అది కష్టాన్ని కలిగిస్తుంది. సో అలాగా సర్వానందమయ్యి అన్నప్పుడు అన్ని విషయాల్లో కూడా, అన్నిటా కూడా, అంటే అసలు పాపమే అంటని స్థితికి మనం వెళ్ళిన తరువాత ఇంకా కష్టం అనేది తెలియదు కదా, ఇంకా బాధ అనేదే ఉండదు. కాబట్టి అక్కడ అంతా కూడా ఆనందంగానే ఉంటుంది ఆ స్థితి అనేది. అది సర్వానందమయ్యే అన్న స్థితిలో బోధపడుతుంది. తర్వాత సర్వరక్షాస్వరూపిణి.
ఇన్ని విధాలుగా మనం సర్వజ్ఞే జ్ఞానమయం, అంతా కూడా జ్ఞానమయం అని తెలుసుకున్న ఆ స్థితి నుంచి ఇంత దాకా ప్రయాణించిన తరువాత దేనికి సంబంధించిన భయం ఉంటుంది? అవసరం లేదు కదా. ఎందుకంటే ఏది అవసరమైనా సరే ఆ శక్తి చూసుకుంటుంది. నేను భయపడాల్సిన అవసరం లేదు అన్న ఒక స్థితికి మనం కలుగుతాం కదా. అది సర్వరక్షా స్వరూపిణి. అంటే అన్ని విధాలుగా అన్ని రకాలైనటువంటి రక్షను కలిగించేది సర్వరక్షా స్వరూపిణి. ఎలా అయితే తల్లి గర్భంలో ఉన్న బిడ్డని తల్లి కాపాడుకుంటూ వస్తుందని అనుకుంటాము, మనము బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రకృతి అలానే సహకరిస్తుంది. నిగర్భయోగిని, ఈ ఆవరణ యొక్క శక్తి దేవత పేరే నిగర్భయోగిని. అంటే నిగర్భయోగిని అన్నదానికి కూడా అర్థం అలానే బోధపడుతుందండి. సో సర్వరక్షా స్వరూపిణి, అన్ని రకాలుగా రక్ష అనగానే మళ్ళీ నిజంగానే అది ఒక కవచం లాగా మనల్ని కాపాడుతుందని మనం తీసుకోవచ్చు. అంటే యుద్ధంలో చూపించినట్టు యోధులు వేసుకున్నట్టు రక్షా కవచాలన్నీ తొడుక్కోవాలా అనే అవసరం లేదు. మనం అందుకనే కదా మనం న్యాస చేసేటప్పుడు కూడా అదే చేస్తాను. మన బాహువులే మనకి రక్షా కవచాలుగా ఉంటాయి అనేది మనం అక్కడ కూడా ఒక కుదురులో నేర్చుకుంటాం కదా, తెలుసుకుని వస్తాము. సో అలా అంటే మనలో ఉన్న శక్తి మనల్ని ఏ విధంగా ఎన్ని విధాలుగా కాపాడుతుంది అంటే సర్వరక్షా స్వరూపిణి. అన్నిటి నుంచి ఏ బాధలు నీకు తెలియకుండా చేస్తుంది. బాధలు కలగకుండా ఉంటాయా అంటే ఎందుకు కలగవు? మానవ జన్మ ఎత్తాక తప్పదు కదా. మనకి రమణ మహర్షులు గారి గురించి చెప్పినప్పుడు ఆయనకి కలిగిన ఆ క్యాన్సర్ గాయం ఏదైతే ఉందో ఆ గాయం ఉంటుంది, కానీ అది ఆయన్ని బాధ పెట్టదు. ప్రతిరోజు కూడా గాయం నుంచి ఒక వేస్ట్ వాటంతా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దానికి చిన్న చిన్న క్రిమికీటకాదులు అన్ని కూడా వచ్చి అట్రాక్ట్ అయ్యి వాలి ఉండవట. వాటిని తోలుతుంటే కూడా ఆయన ఎందుకు వాటిని కదిలిస్తున్నారు? నా పని నేను చేసుకుంటున్నాను, నా పని నన్ను చేసుకొనివ్వండి అని చెప్పేవారట. అంటే రెండిట్లో ఉన్నది ఒకటే శక్తి అని అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఈ శరీరానికైన గాయం ఈ శరీరం కోసం జరగవలసింది. ఆ చిన్న క్రిమికీటకాల్లో ఉన్న శక్తి తనకు కావాల్సింది తను వెతుక్కుంటూ వచ్చింది, కాబట్టి దాన్ని కూడా కదిలించొద్దు అని. సో అటువంటి స్థితి అంటే రక్ష కలుగుతుంది అంటే ఇంకా మనకి ఏ ఈతి బాధలు ఉండవు, ఏ ఇబ్బందులు ఉండవు, ఏ బాధబందీలు ఉండవు అని కాదు. అవి ఎన్ని జరిగినా సరే వాటిని అర్థం చేసుకోగలిగిన శక్తి మనలో కలగడం సర్వరక్షా స్వరూపిణి. సో తర్వాత ఇందాక ఏం చెప్పుకున్నాం? సర్వేప్సిత ఫలప్రద. ఇందాక అనుకున్నాం కదా మ్యాజిక్ చేస్తారా అంటే అది ఇక్కడ చూపిస్తుందండి. సర్వ ఈప్సిత ఫలప్రదే అంటే కోరుకున్న ఫలాలు పొందటం అనేది అర్థం వస్తుంది కదా. ఈప్సిత అంటే అదే, ఏది అనుకుంటే అది నెరవేరిపోతుందంట. సర్వ ఈప్సిత ఫలప్రదే, ఏది కోరుకుంటే అది అంటే నాకు ఇప్పటికిప్పుడు బంగ్లాలు కావాలి, లేకపోతే ఇప్పటికిప్పుడు ధనికుడిని అయిపోవాలి, ఇప్పటికిప్పుడు అందరికంటే కూడా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోవాలి, ఇటువంటి కోరికలు కాదు. అవి కోరుకోవద్దు కూడా, అవి అవసరం లేదు. ఇంత ప్రయాణం చేసిన తర్వాత వాటి అవసరం ఉందని అనుకోం కదా, అవి వద్దనే కదా ఇక్కడ దాకా వచ్చాం. సో అది కాదు కోరుకోవాల్సింది. కానీ ఇక్కడ కోరుకోవాల్సిన అవసరమే లేదు, కానీ వాళ్ళు కోరుకుంటే జరిగిపోతుందట. అలాంటి స్థితి సర్వేప్సిత ఫలప్రదే. ఈప్సిత ఫలప్రదే అంటే ఎటువంటిదైనా సరే, ఎటువంటిదైనా అంటే ఎందుకంటే వాళ్ళు ఎవరైతే సాధకులు ఈ ప్రయాణంలో ఉన్నారో వారు వాళ్ళలో ఉన్న శక్తిని అంతగా నమ్మారు. ప్రతిదీ శక్తి చూసుకుంటుంది, చెయ్యగలము అన్న నమ్మకం వాళ్ళకి అంత బలంగా దృఢంగా కలిగింది. కాబట్టి ఇక వాళ్ళు చేయగలిగింది చేయలేనిది అంటూ విడతీయడానికి సపరేట్ చేయడానికి ఏమి ఉండవు. కాబట్టి వాళ్ళు కోరుకోవాల్సినవి కూడా లేవు, ఎందుకంటే అన్ని నెరవేరిపోయిన స్థితిలోనే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. సో కాబట్టి సర్వ ఈప్సిత ఫలప్రదే అంటే అర్థం ఒకటి, వాళ్ళు కోరుకోవాల్సిన అవసరమే లేదు అని, కోరుకున్నా తీరుతుంది అది మనకు అర్థం అవడం కోసం అనమాట. ఎందుకంటే అన్ని నెరవేరిపోతున్నాయి, అన్ని జరిగిపోతున్నాయి. అంటే ఒక్కొక్కసారి మనకి కొన్ని పరిస్థితుల్లో మనం ప్లాన్ చేసుకోకుండా కూడా అన్ని మన దగ్గరకు వచ్చేస్తూ ఉంటాయి. మనకి ఇది కావాలనిపిస్తుంది, కానీ దానికి కావాల్సినటువంటి కృషి మనం చేయాల్సిన అవసరం లేకుండానే కోరుకున్న వెంటనే మన దగ్గరకు వచ్చేసే పరిస్థితులు చాలా సార్లు మనకి ఎగ్జాంపుల్స్ గా కనిపించి ఉండుంటాయి. చాలా విషయాల్లో, పిల్లల విషయంలో కావచ్చు, మన విషయంలో కావచ్చు, చాలా. సో అక్కడ ఈ శక్తి దోహదపడింది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ, వాటిని మనమే రియలైజ్ అవ్వట్లేదు అన్నదే మనం ఫస్ట్ నుంచి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉదాహరణ రూపంలో, ఏదో ఒక సూచన రూపంలో ఇవన్నీ కూడా మనకి స్ఫురణలోకి వస్తూనే ఉన్నాయి, కానీ మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి సర్వ ఈప్సిత ఫలప్రదే అన్నప్పుడు నిజంగా జరుగుండలేదా? ఎప్పుడో సహజంగా అబ్బా ఇప్పుడు చాలా ఇది తినాలనిపిస్తుంది, ఎందుకో మనసు ఇదే తినాలని బాగా కోరుకుంటుంది అని అనుకున్నప్పుడు అనుకోకుండా ఎవరో ఒకరు మన ఇంటికి అదే తీసుకొచ్చి ఆ పలహారాన్ని తీసుకొచ్చి ఇచ్చి మనం తినగలగడము, లేదా మనం ఏదైనా హోటల్కి వెళ్తే అది అక్కడ రెడీగా ఉండి మనం తినగలగడము,
లేదా మనం ఏదైనా బట్టలు కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే మనం సామాన్యమైన మానవులం కాబట్టి చిన్న చిన్న ఆశలు కోరికలే మనకి ఇలాంటివి కనిపిస్తాయి కాబట్టి ఎంత చెప్పుకున్నా. అలాంటి విషయాల్లోనూ, లేదా మన పిల్లలు మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు, వాళ్ళు ఏదైనా పరీక్షకు కూర్చుంటున్నప్పుడు బాగా రాయాలి, మంచి మార్కులు రావాలి అని అనుకున్నప్పుడు జరుగుండొచ్చు. ఇలాంటి విషయాలు చాలా సందర్భాల్లో ఇవన్నీ మనకి తెలుసు. అంటే ఏమనాలంటే ఇవన్నీ మనం అనుభూతి చెంది ఉండొచ్చు, కానీ వాటిని రియలైజ్ అవ్వలేకపోవడం, ఇది అందువల్లే జరిగింది అని తెలుసుకోలేకపోవడం అనేది అజ్ఞానం. సో ఇప్పుడు ఇంకా అజ్ఞానానికి తావు లేదు కాబట్టి, ఇదంతా జరగడానికి వెనక ఉన్న మూల కారణం తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం రియలైజ్ అవ్వగలుగుతున్నాం అనమాట. ఇవన్నీ ఇన్ని రకాలుగా ఎందుకు జరిగాయి, ఇక్కడ ఇదే ఎందుకు జరిగింది, ఇది అనుకోకుండా నా దగ్గరికి ఎలా వచ్చింది, నేను ఇది ఈ మార్గంలోకి ఎలా రాగలిగాను. మనకు కూడా ఇప్పుడు మనం అందరం ఎలా అయితే ఇప్పుడు ఖడ్గమాలను సాధన చేసుకుంటున్నామో, ఇది కూడా సర్వ ఈప్సిత ఫలమే అని అనుకోవచ్చు అనమాట. ఎప్పుడో అనుకుని ఉండుంటాం, అది ఇప్పుడు మనకి తెలియకుండానే నెరవేరుతుంది ఆ శక్తి వల్ల. సో ఇలా అనుకోకుండా, అంటే అది ఇవాళనే జరగాల్సిన అవసరం లేదు, ఇవాళే జరగాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా జరుగుండొచ్చు, కొన్ని ఆ క్షణానికి ఆ క్షణమే జరిగిపోయి కూడా ఉండుండొచ్చు. అంటే అన్ని విధాలుగా ఆ శక్తి మాటి మాటికి గుర్తు చేస్తుంది, నేనున్నాను, నీకేం భయం లేదు, నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి, కానీ సత్సంకల్పంతో ఉండాలి. అనుకున్నవన్నీ జరుగుతాయి అన్నారు కదా అని చెప్పేసి ఈ ప్రపంచం అంతా నా అధీనంలోకి రావాలను, నేనే నాయకుడిని, నేనే నియంత్రణ అవ్వాలను, ఇలాంటి కోరికలన్నీ కోరుకుంటే ఉపయోగం ఉండదు కదా. అది అందరికీ ఉపయోగపడే ఆలోచన అయి ఉండాలి. ఒకవేళ నిజంగానే నేను నియంత్రణగా ఉండాలి అని అనుకుంటే, అలాంటి కోరిక కూడా బలంగా పెట్టుకుని సాధన చేస్తే హిట్లర్ లాంటి నియంత్రణ అవ్వచ్చేమో, మరి నాకు తెలీదు. సో అలాగా ఏది అనుకుంటే అది చేయగలిగినటువంటి స్థితి, కోరుకున్న ప్రతిదీ జరిగిపోయే స్థితి, నెరవేరిపోయే స్థితి. ఇంకా లోటు లేదు వాళ్ళకి, అయ్యో ఇది కూడా తీరితే బాగుండే, ఇది జరగాల్సి ఉంది కదా, ఇంకా ఎందుకు ఇది జరగట్లేదు, ఇలాంటి బాధ బెంగ అనేవి వాళ్ళకి కలగాల్సిన అవసరమే ఉండదన్నమాట. అంతలాగా అనుకున్నదంతా నెరవేరుతుంది. కానీ అది నెరవేరాలి అంటే దానికి ముందు పడాల్సిన కష్టం అంతా ఉంది. ఆ స్థాయిలన్నిటినీ దాటుకుని వచ్చినప్పుడు ఈ స్థితిని కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు, అనుభూతి చెందగలుగుతారు అన్నమాట. సో తర్వాత సర్వరక్షాకర చక్రస్వామిని. సో ఇప్పటి వరకు అదే చెప్పుకుంటూ వచ్చాం కదా. సర్వజ్ఞ నుండి సర్వజ్ఞానమయి, సర్వ వ్యాధి వినాశిని, సర్వైశ్వర్యదాయిని, సర్వశక్తే, ఇన్ని విధాలుగా ఇన్ని రూపాల్లో సర్వాధార స్వరూపిణి, అన్నిటికీ ఆధారభూయిష్టం తనే అని తెలుసుకునగలిగాము. ఆ తద్వారా వచ్చే ఆనందాన్ని మనం పొందుతున్నాము. ఎటువంటి ఇది మనకి కలగకుండా, పాప ఫలాలు మనకి కలగకుండా కూడా జాగ్రత్త పడ్డ తర్వాత ఇంకా మనకి అంత రక్షణ ఏమైనా కట్టుదిట్టమైన రక్షణ వల్ల ఏర్పడిపోయినమాట. ఇందాక సర్వరక్షా స్వరూపిణి, అన్ని విధాలుగా రక్షించే శక్తి తనే అని తెలుసుకున్నాం. ఇక్కడ ఇంకా అది దానికి బలాన్ని చేకూర్చడానికి ఈ ఆవరణకు సంబంధించిన చక్రస్వామిని ఎవరు అంటే కూడా సర్వరక్షాకర చక్రస్వామిని అని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు అనమాట. అంటే ఎప్పుడూ దీని గురించి బాధపడద్దు, భయపడద్దు. రక్షణ శక్తి ఉంది, తనే చూసుకుంటాడు. ఏ లింగం పెట్టుకున్నా సరే అది మనదే. అలా సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగిని, తల్లి ఒడిలో, తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి ప్రొటెక్షన్ తల్లే అని నమ్మినప్పుడు, ఈ ప్రకృతి ఒడిలో, ఎందుకంటే శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి తల్లి రూపంలోనే మనం ఈ శక్తిని పూజిస్తున్నాం కాబట్టి, ఆ తల్లి గర్భంలో ఉన్న మనకి కూడా అంతా రక్షే, జగద్రక్ష, సర్వ జగద్రక్ష అని అంటూ ఉంటాం కదా. సో అలాగా మనల్ని కాపాడే శక్తి నిగర్భయోగిని, తల్లి బిడ్డను కాపాడినట్టే. ఎందుకంటే తల్లి బిడ్డ అంటే తల్లికి ఉన్న ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన స్థానం మన సమాజంలో, వేదాల్లో కానీ ఎక్కడైనా సరే తల్లికి ఇచ్చే ఉన్నతమైన స్థానం అదే. కాబట్టి ఆ తల్లినే పోలికగా చూపించుకుంటూ ప్రతి చోట ఉదాహరించుకుంటూ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే తండ్రి ఏం చెయ్యడా, తండ్రి పాత్ర లేదా అంటే తండ్రి పాత్ర కూడా తప్పకుండా ఉంది, లేకుండా ఏది జరగదు. కానీ నవమాసాలు గర్భంలో మోసేది తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందు తరువాత కూడా సరైన ఆహార నియమాలని పాటిస్తూ బిడ్డకి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి నిత్యం తపన పడేది, కృషి చేసేది. బిడ్డ ఒక వయసుకు వచ్చే వరకు కూడా తపన పడేది, కృషి చేసే పాత్రలో ఎక్కువ శాతం తల్లిదే ఉంటుంది కాబట్టి తల్లికి పెద్దపీట. కాబట్టి నిగర్భయోగిని అన్నప్పుడు కూడా ఆ తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఎలా అయితే, అంటే ఇక్కడ మనం ఒకటి కూడా అర్థం చేసుకోవచ్చు, తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఎటువంటి భయాలు, సంకోచాలు, ఆకలి, నిద్ర ఏవీ లేకుండా ఎంత ప్రశాంతంగా 9 నెలలు తల్లి ఇస్తున్న సహకారంతో, తల్లి ఇస్తున్న ఆహారంతో ఎలా అయితే వృద్ధి చెందుతూ
ప్రసవానికి సిద్ధపడుతుందో, బయటికి రావడానికి, బాహ్య ప్రపంచంలోకి రావడానికి సిద్ధపడుతుందో, అలా ఈ ప్రకృతి గర్భంలో ఉన్న మనం, ఆ ప్రకృతి శక్తి మనల్ని కాపాడుతుంది. అన్ని వేళలా అన్నిట్లోనూ ప్రతి చోట మన అడుగుల్లో అండగా ఉంటుంది. ఏదో అంటారు కదా, అడుగులో అడుగునే ఒక పాట వస్తుంది కదా, నాకు పాట కూడా గుర్తుకు రావట్లేదు. అలాగా నీలో నేనై ఉంటాను అని చెప్పినప్పుడు ఇక్కడ కూడా ఆ శక్తి అలాంటి సహకారం మనకు అందిస్తుంది అన్న దృఢ నిశ్చయానికి, దృఢ నమ్మకానికి మనం రాగలగడం నిగర్భయోగిని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. సో ఇలాగా ఎంతగా అయితే శక్తిని మనం నమ్ముతామో, నిజమని నమ్మి దానికి తగ్గ సాధన మనం చేస్తామో, తప్పకుండా మనకి అక్కడ సాధ్యపడనిది, చేయలేనిది, అనవసరమైనది అనేది ఏదీ లేకుండా సరైన మార్గంలో, సరైన దిశలో వెళ్తూ కావాల్సినవన్నీ కూడా ఎల్లవేళలా మనతో పాటే ఉంటాయి. అన్ని ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు అంటే మనం చెప్పుకునే 8 రకాలు, ఆరోగ్యం, వృత్తి, విద్య, ఇలాంటివి కాకుండా బాహ్య విషయాలు ఏవైతే మనల్ని నియంత్రిస్తాయి అనుకుంటున్నామో అవన్నిటినీ కూడా మన వైపుకు రానివ్వకుండా, మన దరిదాపుల్లోని కూడా రానివ్వకుండా కాపు కాసి, రక్షణ వలయం, రక్షాస్వరూపిణి కాబట్టి అలా కాపలాగా ఉండి మనల్ని కాపాడుతూ, మన మార్గాన్ని సుగమం చేస్తూ, మనం ప్రశాంతంగా మన యాత్రలో వెళ్ళగలిగేలా చేస్తుంది ఆ శక్తి స్వరూపం అనేది మనం ఈ ఆవరణలో అర్థం చేసుకోవచ్చు అన్నమాట. శ్రీమాత్రే నమః.